హాయ్ వ్యూవర్స్, మనం ఈ వీడియోలో దేవర సినిమా గురించి క్రేజీ అప్డేట్ గురించి తెలుసుకోబోతున్నాం. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటుడు జూనియర్ ఎన్టీఆర్ గారు. ఇక ప్రస్తుతం దేవర సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో తన సత్తా చాటబోతున్నారు ఆయన. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాతో కొరటాల శివ కూడా పాన్ ఇండియా లెవెల్లో మొదటిసారి తన లక్కును పరీక్షించుకోబోతున్నారు. ఇక ఈ సినిమాకి అనిరుద్ మ్యూజిక్ అందిస్తున్న విషయం మనకు తెలిసిందే. అయితే ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. కాబట్టి దానికి సంబంధించిన ప్రతి సీను హైలైట్గా నిలవడానికి తను పూర్తి ఎఫెక్ట్ పెట్టి మరీ ఈ సినిమా కోసం అనిరుద్ వర్క్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ మధ్య అనిరుద్ మ్యూజిక్లో వస్తున్న ప్రతి సినిమా కూడా ప్రస్తుతం సూపర్ డూపర్ సక్సెస్లను సాధిస్తున్నాయి. ఇక లోకేష్ కనగరాజ్ డైరెక్షన్లో కమల్ హాసన్ గారు హీరోగా వచ్చిన విక్రమ్ సినిమాలోని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే రజనీకాంత్ గారు హీరోగా నెల్సన్ డైరెక్షన్లో వచ్చిన జైలర్ సినిమాలో కూడా పెద్దగా మ్యాటర్ లేకపోయినా కూడా కేవలం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మీదనే ఆ సినిమా అనేది ఎంత పెద్ద సక్సెస్ అయిందన్న విషయం రజనీకాంత్ గారే స్వయంగా ఒక ఈవెంట్లో చెప్పుకోవడం అనేది నిజంగా ఒక గొప్ప విషయమనే చెప్పాలి. ఇక దానికి మించి ఇప్పుడు దేవర సినిమాలో తను బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో ఉన్న కొన్ని హై లెవెల్ ఎమోషన్స్ అండ్ ఎలివేషన్ సీన్స్ను నెక్స్ట్ లెవెల్లోకి తీసుకెళ్లే ప్రయత్నంలో అనిరుద్ రవిచంద్రన్ తీవ్రంగా కష్టపడుతున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమా కూడా భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ని అందుకోబోతుందనే వార్తలు అయితే పుష్కలంగా వినిపిస్తున్నాయి. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ అభిమానులు కూడా ఈ సినిమాతో ఎన్టీఆర్ గారు భారీ సక్సెస్ అందుకుంటారని చాలా మంచి కాన్ఫిడెన్స్గా ఉన్నారు. అయితే ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. కాబట్టి దానికి సంబంధించిన ప్రతి సీను హైలైట్గా నిలవడానికి తను పూర్తి ఎఫెక్ట్ పెట్టి మరీ ఈ సినిమా కోసం అనిరుద్ వర్క్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా టంగ్ టంగ్ అని కొట్టేసేయండి.